వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. కుల భాగస్వామ్యం సామాజిక అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చింతల అశోక్ అన్నారు. కుల భాగస్వామ్యం సామాజిక అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ఎస్సీ ఎస్టీ గ్రామాలు కూడా సిమెంట్ రోడ్లు మౌలిక సదుపాయాలు చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల అశోక్ అన్నారు. ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు 1200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఈ దుర్మార్గపు పాలనకి చరమగీతం పాడాలని, ప్రజలతో మమేకమవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నానని అన్నారు. ఇచ్చాపురం నుండి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో సింగుపురం వద్ద శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ పాదయాత్రలో అడుగులు వేస్తూ తన సంఘీభావాన్ని తెలిపారు. సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలైందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని, పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అశోక్ పాదయాత్ర విజయవంతం కావాలని అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని, రాష్ట్రంలో రానున్నది చంద్రబాబు నాయుడు పాలనేనని అన్నారు. ఈ పాదయాత్రలో సింగుపురం నుంచి పాదయాత్ర చేస్తూ సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో సింగుపురం ఎంపీటీసీ పంగ సత్యనారాయణ, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, బైరి మాజీ సర్పంచ్ ఎండు అమ్మనరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఏదైతే ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల 1200 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర స్టార్ట్ చేశామో, ఆ పాదయాత్ర నిన్నటితో 100 కిలోమీటర్లు ముగించుకొని ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోని నర్సీపట్నంలోని నరసన్నపేటలోని మన శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా మొత్తం సర్పంచుల అధ్యక్షుడు సింగిపురం దగ్గర గొడ్డు శంకర్ గారు మాకు చాలా కొనసాగతం పలికారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే పంగ సత్యనారాయణ ఎంపీటీసీ గారు, నిండి అమ్మనరావు గారు, వీళ్ళ బృందం అంతా మాకు చాలా ఘనస్వాగతం పలికారు. మేమేదైతే పాదయాత్ర స్టార్ట్ చేసి అశోక్ బాబు గారు ఫ్లాగ్ ఆన్ చేసినప్పటి నుంచి టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము ఫ్లాగ్ ఆన్ చేసినప్పుడు అశోక్ బాబు గారు మాకు ఫ్లాగ్ ఆన్ చేసినట్టు మన టీడీపీ కుటుంబం ఏదైతే ఉందో అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇట్లాంటి ప్రోత్సాహం లభించినందువల్ల ముందు కూడా మేము ఈ పాదయాత్రని సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతాము. అధ్యక్షులు నెల్లూరు జిల్లా వాసి ఇచ్చాపురం టు తిరుమల వరకు పాదయాత్ర తలపెట్టారు. ఇది చాలా దృఢ సంకల్పం, చాలా గ్రేట్ నిర్ణయం. ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. ఆల్రెడీ ఆయన మోర్ దెన్ 120 కిలోమీటర్స్ పాదయాత్ర చేసి ముందుకు సాగారు. ఆయనకు మేము ఇక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది. అలాగే మీకు దారి పొడవున టీడీపీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా, మనందరి బతుకులు బాగుపడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, మన భవిష్యత్తు కూడా ఎదురు చూస్తున్నారు. అందుకు తప్పకుండా మీ పాదయాత్ర తిరుగు లేకుండా దిగ్విజయంగా సాగుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఆ తిరుమల వెంకన్న కూడా మీ అందు ఉంటాడని నేను కోరుకుంటూ మీ పాదయాత్ర ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్న కిట్టలపాడు సచివాలయం పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు సచివాలయం పరిధిలోని వప్పంగి, కురుడింగి, చిన్నకిట్టాలపాడు గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో సారవకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగబోయే మెగా జాబ్ మేళ కార్యక్రమానికి ధర్మాన కృష్ణ చైతన్య హాజరు కానున్నారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 5వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ మరియు అధికారులు కోరారు.
ఆరోగ్య సురక్ష సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిట్లోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ పిలుపునిచ్చారు. గార మండలం అంపోలు 3 సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. రోగులకు అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారని, ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టరు, సిహెచ్ఓలు, ఏఎన్ఎంలకు అప్పగించామని వివరించారు. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో జరిగే ఈ 2వ దశ కార్యక్రమంలో జిల్లాలో అన్ని ఇళ్లలో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, అగ్రి మిషన్ సభ్యులు గొండు రఘురాం తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు 100% నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ప్రజా సంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వం వచ్చాక ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం ఉప్పినివలస సచివాలయం పరిధిలోని నామాల లక్ష్మీపురం మరియు సింగన్నపాలెం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందిన పథకాలను వివరిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సుమారు 26 లక్షల నిధులతో నామాల లక్ష్మీపురంలో మరియు సుమారు 23 లక్షల నిధులతో సింగన్నపాలెంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమానికి తమ్మినేని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, ఖండపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణనాయుడు, బుడుమూరు సూర్యారావు, డీసీఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం తదితరులు పాల్గొన్నారు. బెల్మం గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన తమ్మినేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుండి అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం బెలమాం గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి దూరమైందన్నారు. సంక్షేమ పాలనలో పార్టీలకి అతీతంగా అర్హులైన కుటుంబాలకు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి రైతుకు భరోసా కల్పిస్తూ సేవలందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 ఏళ్లలో 65 లక్షల మందికి పింఛన్లు అందించినట్లు తెలిపారు. పెన్షన్ ప్రతి నెల అర్హులైన వారి ఇంటి గడపకే అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కణుగుల కిషోర్, స్థానిక నాయకులు బెండి గాంధీ, పంచాది పాపారావు, సీపాన మల్లేశ్వరరావు, పొందూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్, గురుగుబిల్లి నీలారావు తదితరులు పాల్గొన్నారు. ఫిషాంధ్ర డైలీ యూనిట్ ను ప్రారంభించిన హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్. హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కమ్మసిగడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఫిషాంధ్ర ప్రాజెక్టు నిధులతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఫిషాంధ్ర డైలీ యూనిట్ ను హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జడ్పీటీసీ టొంపల సీతారాం, కమ్మసిగడం పంచాయతీ సర్పంచ్ సింక రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలి అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సర్బుజ్జిని మండలం పాలవలస మరియు వెంకటాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి గడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్దిదారుడికి కూడా గుర్తించి పథకం అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది జగనన్న ప్రభుత్వమని, పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్
బెవర మల్లేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 65.4 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 45.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లు ప్రారంభించారు. కొత్తగా వేసిన 664 మీటర్ల సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఎల్బీఎస్ కాలనీలో 9.61 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, దమ్మల వీధిలో 15.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, గుజరాతీపేటలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ ను అందిస్తున్నామని, అలాగే పేదవారికి ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాలు అమలు చేస్తున్నామని, 75 ఏళ్లుగా వెనుకబడిన వర్గాలకు చేయూత ఇస్తున్నామని, ఇదంతా ఎన్నికల కోసం చేసింది కాదు, ఎన్నికైన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని అన్నారు. అదే విపక్ష నాయకులు ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భాన వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని అంటున్నారు. ఇది పచ్చి మోసమని, ప్రజల డబ్బు వృధా చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు మాకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు అంటున్నారని గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఆ పనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. చదువు మాత్రమే సమాజాన్ని మారుస్తుందని, అంతరాలు తగ్గించి పేద ధనిగా భేదాలు లేకుండా చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మెంటాడ పద్మావతి, చల్లా శ్రీనివాసరావు, పొన్నాడ ఋషి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్ సరిగా ఉపయోగపడాలని, ఇందులో చదువుకున్న పిల్లలందరూ యోగ్యులు కావాలని, ప్రభుత్వం చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో రామ్ గోపాల్ ఇప్పుడే చెప్పాడు, పద్మావతి చెప్పింది, మీ మున్సిపల్ కమిషనర్ చెప్పాడు, మీ హెచ్ఎం గారు చెప్పారు. చదువే సమాజాన్ని మారుస్తుంది. చదువే ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలని తగ్గిస్తుంది. చదువే ధనిక పేద వర్గాల మధ్యన ఉండేటువంటి స్థితిని మారుస్తుంది. ఈ చదువే సమాజంలో గొప్ప మార్పుకి ఆయుధంగా ఉంటుంది. ఇది చూసుకుని అందరం కలిసి ఆ చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఇస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటి గురించి కూడా అందరికీ అర్థమైనట్టు చెప్పాలని కోరుతూ ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నాం. మొదట మీకు పింఛన్ ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతామని మీకు మాట ఇచ్చాం. అది 3 సార్లు పెంచాం. ఇప్పుడు 4వసారి ఈ నెలే 2,750 పుచ్చుకుంటున్నటువంటి పింఛన్దారులు 3,000 రూపాయలు ఈ నెల మీకు అందించడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.